హాయ్ మామ, అమరావతికి ఆహ్వానం. హీరో గారు ఎవరో తెలీదు గానీ, ఆయన తప్ప మిగతా ఆర్టిస్టులందరూ ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే. మనం ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చూసిన వాళ్ళే. రీసెంట్‌గానే ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ మూవీ రీసెంట్‌గానే ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది మామ. ఈ మూవీని ఎలా ఉంటుందో, అసలు ట్రైలర్ ఎలా ఉందో, సినిమా పరిస్థితి ఏంటో పట్టించుకోకుండా ధన్య బాలకృష్ణన్ గారు ఉన్నారని ఒకే ఒక్క రీజన్‌తో నిన్న చూడటం స్టార్ట్ చేశాను మామ. అది ఎప్పటికి పూర్తయింది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ నాకు సినిమా. ఏం వర్కౌట్ అవ్వలేదురా ఈ మూవీలో అంటే ఏది వర్కౌట్ అవ్వలేదు మామ. దెయ్యం సినిమా అన్నారు బట్ భయమేయలేదు. మంచి యాక్టర్స్ ఉన్నారు బట్ పర్ఫార్మెన్సెస్ కిక్ అవ్వలేదు. ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా! బడ్జెట్ బానే పెట్టుంటారు. అట్‌లీస్ట్ విజువల్స్ బావుంటాయి చూడ్డానికి అనుకుంటే అది గూడా లేదు. పోనీ సాంగ్స్ బావున్నాయా అంటే అది గూడా వర్కౌట్ అవ్వలేదు మామ. ఇలా ఏ యాస్పెక్ట్‌లోని ఈ మూవీ నన్ను ఇంప్రెస్ చేయలేదు మామ. బట్ ఈ సినిమా మాత్రం నాకోటి నేర్పించింది మామ. సినిమా చూడడానికి ఫిక్స్ అయ్యే ముందు ఒపీనియన్ చెప్పటానికైనా సరే, ఒక్కసారి ఆ టీజర్ ఎలా ఉంటుందో చూసి సినిమా చూడు అని మాత్రం నేర్పించింది మామ. హీరో, హీరోయిన్ పెయిర్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ నాకు. కథ ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో వెళ్ళిపోతది. అన్నీ కన్వీనియంట్‌గా జరిగిపోతుంటాయి. మనం పేపర్ మీద ఏది రాసుకుంటే అది జరిగినట్టు. ఒక టైంలో అసలు ఈ మూవీ ఎందుకు చూడాలని మనం డిసైడ్ అయ్యాం అనే ఫీలింగ్ అయితే కలగజేస్తుంది మామ. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే, ఎవరైనా పిక్నిక్‌కి అందమైన స్పాట్‌కి వెళ్ళాలి అనుకుంటారు. బట్ ఇక్కడ కామెడీగా దెయ్యాల స్పాట్‌కి వెళ్దాం అనుకోని బయలుదేరుతారు మామ. ఇంకా కామెడీ ఏంటంటే, పని మనిషి కూడా రావటం. కొన్ని భయపెట్టడం కోసం చీట్ షాట్స్ పెడతారు. చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తాయి అవి మాత్రం. నెక్స్ట్ 'సుప్రీత' గారి బాయ్ ఫ్రెండ్ రోల్ ఒకటుంటది. లాజిక్కే ఉండదు మామ ఆ క్యారెక్టర్‌లో. వాడికి దెయ్యం అని తెలుసు. అయినా మాట్లాడడు, దెయ్యం గురించి ఎవరికీ చెప్పడు. అలాగే దెయ్యానికి వాడు ఎదవ అని తెలుసు. అయినా వాడితో డాన్స్‌లేత్తది, స్టెప్పులేత్తది. ఆ ప్లే ఏంటో అంత అంత తికమకగా ఉంటది మామ. క్లైమాక్స్‌లో ట్విన్స్ అని రివీల్ మాత్రం నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మామ. అట్‌లీస్ట్ ఆర్టిస్టులందరూ గూడా డబ్బులు తీసుకున్నాం గదా! సో, చేసేద్దాం అన్నట్టే చేసినట్టు ఉంటది ఈ సినిమా. మనకొక ఫీల్ ఉండదు మామ. నేను నేనెప్పుడు చెప్పే మాటే ఎమోషన్స్ కుప్పలుగా ఉంటాయి ఈ సినిమాలో ఎమోషన్స్. బట్ ఏవి వర్కౌట్ అవ్వలేదు నాకు. ఒక టైంలో మినీ కాంచనలా అనిపించింది సినిమా నాకు. ఇంకా ప్లస్‌లు, మైనస్‌ల గురించి తెలుసుకునే ముందు పాయింట్‌లోకి వెళితే, సుప్రీత గారు దెయ్యాల మీద షోస్ చేస్తూ తన షోస్ ద్వారా పాపులర్ అవుతూ ఉంటారు. అలాగే తన షో కోసం తన ఫ్యామిలీ మొత్తం ఒక బంగ్లాలోకి వెళ్తారు. అక్కడున్న దెయ్యాల వల్ల వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇక ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే, నాకు పెద్దగా ప్లస్ పాయింట్స్ అంటూ ఏం కనిపించలేదు మామ. ఉన్న వాటిలో ఏమైనా చెప్పరా అంటే, యాస్తర్ గారు, ధన్య బాలకృష్ణ గారి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఉన్నంత వరకు వాళ్ళు కనిపించినప్పుడు చూసేలా ఉన్నాయి మామ సీన్స్. అంతే. ఇక హోల్ మూవీ నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. ఇక మైనస్‌ల గురించి చెప్పరా అంటే, స్క్రీన్ ప్లే చాలా పెద్ద మైనస్ అని చెప్తాను మామ. ఏ సీన్ ఎందుకు వస్తుందో, అసలు ఏం జరుగుతుందో, ఆ యాక్టర్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాదు మామ. మెయిన్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ నాకు చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించాయి. వర్కౌట్ అవ్వలేదు. టెక్నికల్‌గా కూడా సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు మామ. నెక్స్ట్ సినిమా లెంత్ 2 గంటల 20 నిమిషాలు ఉంది. అది కూడా చాలా పెద్ద మైనస్ అని చెప్తాను. చూడడానికి చాలా ఓపిక కావాలి మామ. డైరెక్టర్ గారు మంచి సినిమాని డెలివర్ చేయడంలో ఫెయిలియర్ అని చెప్తాను మామ. ఇక చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. బట్ ఇక్కడితో ఆపేద్దాం అనేది నా ఫీలింగు. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీతో చూసే విధంగానే తీశారు కానీ చూడడానికి మనకు చాలా ఓపిక కావాలి. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే తప్పకుండా ఉండదు అని చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.